ఎండు రొయ్యలు తీసుకోవాలి. వీటిని మొత్తం తలా తోక తీసేసి ఇలా చేసుకొని కాసేపు వేయించుకోవాలి. మంచిగా వేయించిన తర్వాత వాటన్నిటిని ఏం చేయాలి, తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్, మిర్చి, బౌల్లో వేడి నీళ్ళు వేడి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి వేడి నీళ్ళలో వేస్తే ఆ వాసన అంతా వెళ్ళిపోయి అండ్ ఏదైతే పురుగులు అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ పోతాయి, దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఉంచి వాటిని తీసి నీళ్ళని ఉడగొట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె తీసుకొని ఒక 2-3 పావులు పోసేసి ఓకే, దాంట్లో మళ్ళీ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర చూడండి ఇవన్నీ. ఓకే, సో జీలకర్ర 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు, పప్పు ఒక 2 స్పూన్లు, అవి కూడా వేసాక కొద్దిసేపు ఉంచి మళ్ళీ కరివేపాకు వేసి సో ఇవన్నీ కొంచెం మంచిగా మగ్గనిచ్చి పచ్చిమిర్చి వేయాలి. వేసిన తర్వాత దాన్ని కలిపెట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న మంచిగా కలవాలి. కలిసిన తర్వాత ఆనియన్స్ అక్కడ పెట్టుకున్నాం కదా, అవి ఆనియన్స్ వేసేసి వాటిని కూడా మొత్తం మగ్గనియాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మెత్తబడడం కోసం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మెత్తగా అయ్యేదాకా ఉంచి పసుపు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి అండ్ కొంచెం ధనియాల పొడి. అన్నీ కలిపి కొద్దిసేపు అలా ఉంచండి, కలబెట్టండి, చిన్న మంట మీద కలబెట్టండి. ఇప్పుడు ఆ రొయ్యల్ని ఇందులో వేసేసి మంచిగా కలబెట్టండి ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇంకా టమాటోస్ కావాలి, కరెక్ట్? సో టమాటోస్ చూసారా, కట్ చేసేసాను. సో ఈ టమాటోస్ అన్నీ మళ్ళీ ఆ రొయ్యలు వేసేసి మంచిగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత మనకి ఇంకా సరిపోయేంత సాల్ట్ వేసుకొని లైట్ మంట మీద మీడియం. సో ఇప్పుడు అంతా కలబెట్టేసి మళ్ళీ క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉంచాలి. ఇప్పుడు కొన్ని మనకు కావాల్సినంత వాటర్, అది రిక్వైర్మెంట్ చూసి మనం పోసుకోవచ్చు. కప్పు, హాఫ్ కప్పు, దాన్ని మొత్తం కలబెట్టేసేయండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఇప్పుడు మన లాస్ట్లో ఏంటి, కొరియాండర్, ఇదే ఫైనల్ అనమాట. సో ఆ నూనె అంతా పైకి వచ్చేదాకా చేసి ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసి తినడమే, అంతే. బాగుందా? చూడండి, సూపర్గా ఉంటుంది, టేస్ట్ అదిరిపోద్ది.